బ్యాక్ టు న్యూస్. ఒక బ్రేకింగ్ న్యూస్ మనకంతోంది. డీఎస్పీ భీమ్రెడ్డి ఇంట్లో కళ్ళు చెదిరే ఆస్తుల్ని గుర్తించింది ఏసీబీ. డీఎస్పీ భీమ్రెడ్డిని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. ఇప్పటి వరకు 20 చోట్ల ఆస్తులున్నట్టుగా గుర్తించారు. గచ్చిబౌలి, నార్సింగిలో 2 విల్లాలు, గచ్చిబౌలిలో G+2 హౌస్, మరో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్, లాంకో హిల్స్ లో కూతురు పేరుపై 500 గజాల్లో కమర్షియల్ ప్రాపర్టీ, మణికొండ మర్రిచెట్టు సెంటర్ లో 3000 గజాల్లో కమర్షియల్ కాంప్లెక్స్, తెల్లాపూర్లో 2 రెసిడెన్షియల్ ఫ్లాట్స్, ప్రగతి రిసార్ట్స్ లో 500 గజాల ఓపెన్ ప్లాట్, జహీరాబాద్ లో 3.5 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్, కర్ణాటకలో 44 ఎకరాల వ్యవసాయ భూమి, బెంగళూరులోని దేవనహళ్లిలో ఎకరా ల్యాండ్ గుర్తించారు. నాగోల్ కామినేని ఆసుపత్రి సమీపంలో ఓ రెసిడెన్షియల్ ఫ్లాట్, పటాన్చెరువులో 1000 గజాల వరకు 2 ఓపెన్ ఫ్లాట్స్, 2 ఎకరాల్లో మోమిన్పేటలో ఫామ్ హౌస్, 1000 గజాల్లో మరో గెస్ట్ హౌస్. అయిపోలేదు, ఇంకా ఉంది. ముచ్చింతల్ విలేజ్ లో 4.5 ఎకరాల స్థలం, ఓ మైనింగ్ కంపెనీలో 75 లక్షల పెట్టుబడి భాగస్వామి. ఇవి కాక 50 లక్షలకు పైగా నగదు, 2 కేజీల బంగారం, 20 కిలోల వెండి గుర్తించారు. వీటన్నిటిని సీజ్ చేశారు. భీమ్రెడ్డి అకౌంట్ లో దాదాపు 20 లక్షల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. 23 ఫారెన్ లిక్కర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. మరో 2-3 రోజులు తనిఖీలు చేస్తే కానీ అసలు లెక్క తేలదని చెప్తున్నారు. పూర్తి వివరాల అంశానికి మా ప్రతినిధి రంజిత్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రంజిత్, భీమ్రెడ్డి మొత్తం ఆస్తుల విలువ ఎంత ఉండొచ్చు అని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో ఈయన ఎక్కడెక్కడ పనిచేశారు? దాదాపు 12 చోట్ల ఇప్పటివరకు జరిగిన 12 గంటలుగా జరుగుతున్నటువంటి సోదాల్లో ఇప్పటివరకు 20 చోట్ల ఆయనకు సంబంధించిన ఖరీదైన ప్రాపర్టీని ఏసీబీ అధికారులు గుర్తించారు. దాదాపు ఇప్పటివరకు 200 కోట్లకు పైగా ఈ బహిరంగ మార్కెట్ లో ఆస్తుల విలువ ఉంటుందనేది కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. గచ్చిబౌలితో పాటు నార్సింగిలో ఖరీదైన విల్లాల్ని గుర్తించారు. దీంతో పాటు గచ్చిబౌలిలో 3 చోట్ల కూడా ఆయనకు సంబంధించిన ఫ్లాట్స్ తో పాటు ఆ తర్వాత అక్కడ కమర్షియల్ ప్రాపర్టీ కూతురు పేరుతో ఉన్నటువంటి కమర్షియల్ ప్రాపర్టీస్ ను కూడా గుర్తించారు. దాదాపు మణికొండ మర్రిచెట్టు వద్ద 3000 గజాల్లో ఉన్నటువంటి కమర్షియల్ ప్రాపర్టీస్ ని కూడా గుర్తించారు. దీంతో పాటు సంగారెడ్డి కావచ్చు, ఆ తర్వాత జహీరాబాద్, కర్ణాటకలో పెద్ద ఎత్తున అనే ఆస్తులు కూడబెట్టినట్టుగా కూడా గుర్తించారు. ఇవన్నీ కూడా బినామీ పేర్లతో అతను ఆస్తుల్ని కూడబెట్టినట్టు గుర్తించారు. కర్ణాటకలో దాదాపు 44 ఎకరాలకు సంబంధించిన వ్యవసాయ స్థలాన్ని కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో పాటు బెంగళూరులో చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉన్నటువంటి దేవనహళ్లిలో దాదాపు 1 ఎకరం టోటల్ గా ఎంత ఆస్తి ఉన్నట్టుగా గుర్తిస్తున్నారు, లెక్కగట్టగలిగారా? బికాజ్ చదువుతుంటేనే అంత బిగ్ లిస్ట్ కనిపిస్తోంది చాటబార్ అంతా. సో అలానే ఇతను ఎక్కడెక్కడ పనిచేశారు? అంటే దాదాపు ఇంకా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇతనికి సంబంధించిన సర్వీస్ అంతా కూడా చాలా ఏదైతే ఇక్కడ మెయిన్ పోస్టింగ్ చేశారు. మియాపూర్, రాయదుర్గం, ఆ తర్వాత నారాయణగూడలో సీఏగా పనిచేశారు. ఆ తర్వాత పటాన్చెరుతో పాటు వనస్థలిపురంలో ఏసీబీగా పనిచేశారు. సో ఇదే క్రమంలో అతను పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడడం ద్వారా ఈ అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. సో ఇంకా ఏసీబీ అధికారులు అతను బినామీ నివాసంలోనే సోదాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏసీబీ అధికారులు ఈ రోజు ఉదయం భీమ్రెడ్డి నివాసంలో సోదాలు చేసేటువంటి క్రమంలో ఒక డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీ ఆధారంగానే బినామీ పేరుతో ఈ ఆస్తులన్నింటినీ కూడా ఆయన కూడబెట్టినట్టు గుర్తించారు. సో ఇంకా బినామీ నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. మరో 2 రోజుల పాటు ఈ సోదాలు జరిగేటువంటి అవకాశాలు అనేది కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. సో ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశారో, ఆ తర్వాత కొన్ని కంపెనీలు కావచ్చు, ఆ తర్వాత కొన్ని ఏదైతే మైన్స్ కి సంబంధించిన దాంట్లో కూడా ఆయన ఇన్వెస్ట్ చేశారు. కాబట్టి ఈ మొత్తం ప్రాపర్టీస్ అంతా కూడా బయటకు తీయాలంటే మరో 2 రోజుల పాటు కూడా ఏసీబీ అధికారులకు సంబంధించిన సోదాలు కొనసాగే అవకాశాలు ఉంటాయి. కొద్దిసేపటి క్రితమే భీమ్రెడ్డి అరెస్ట్ చేస్తున్నట్టు కూడా ఏసీబీ చెప్పింది. మరి కాసేపట్లోనే భీమ్రెడ్డిని అక్కడి నుండి నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించనున్నారు. రేపు ఉదయం మెజిస్ట్రేట్ ముందు భీమ్రెడ్డిని హాజరుపరచనున్నారు. ఆ తర్వాత కస్టడీలోకి తీసుకుని విచారిస్తే ఈ మొత్తం అక్రమాస్తులు కావచ్చు, ఆ తర్వాత ఇవన్నిటికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు కుటుంబ సభ్యులను రేపు వెంట తీసుకెళ్లి బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయడం ద్వారా అందులో ఎలాంటి ప్రాపర్టీస్ ఐడెంటిఫై చేశారనేది కూడా కొంత ఆసక్తి నెలకొంది. రైట్ రంజిత్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.